రాకపోతే వస్తున్నా కానీ నేనే చెప్పి और मुदला और रेंड काल कर दो सिना చెప్పేది సమస్య जल्दी साले बोने एक तरफ सारे दुनिया एक तरफ राइट గత 10 రోజుల నుంచి అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు నేను అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. మీరు కూడా ఆ ఇండస్ట్రీస్ పెట్టాలి, మా దగ్గర నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రవాస భారతీయులు వాళ్ళ స్వగ్రామం లోపల వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో కూడా విదేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. దానిపైన కూడా నేను అవగాహన కల్పించడం జరిగింది. నాతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూడా మన రాష్ట్ర ప్రగతి గురించి కూడా ఆ సమావేశంలో సవ్యంగా చెప్పడం జరిగింది. చాలామంది నా సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఈ యొక్క ఆట సదస్సుకు ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను రైట్ ఫ్రమ్ నేను అమెరికాలో కాల్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ నాకు సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు నాతోటే మన పరిగి నియోజకవర్గ ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. దాంట్లో ఒక నా టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి ఇక్కడంతా సుల్తాన్పూర్ వాసులు ఉన్నారు. నారాయణ రెడ్డి కొడుకు, ఎర్రవాపు నారాయణ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి. అతను నిరుద్యోగి. గతంలో ఒకసారి నా దగ్గరికి ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు తీసుకొచ్చి ఒక ఉద్యోగం కావాలని అడిగితే నిజామాబాద్లో మేఘనా డెంటల్ కళాశాల, నా కళాశాలలో ఒక సూపర్వైజర్ ఉద్యోగం అతనికి ఇచ్చిన. అతను ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండే, అతను నిరుద్యోగంతో ఉంటే అతనికి నేను జాబ్ ఇచ్చిన. జాబ్ ఇచ్చిన తర్వాత నేను నా ఇంజనీరింగ్ కళాశాల చదవడానికి అని చెప్పి పరిగి నుంచి ఒక బస్సు పెట్టిన. పరిగి నుంచి పటన్ చెరువుకు ఒక బస్సు పెట్టిన. బస్సు ఫ్రీ, అక్కడ కాలేజీలో ఫీజు కూడా ఫ్రీ, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ పోయి చదువుకొని రావాలి. నా పరిగి నియోజకవర్గ ప్రజలు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, విదేశాలకు కూడా వెళ్ళాలని నా కోరిక. ఆ విధంగా గతంలో కూడా నేను నా ఇంటి దగ్గర నుంచే ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా ఉపాధ్యాయులకు కానీ, గ్రూప్ 4 కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎగ్జామ్స్ కూడా 2 సార్లు నా ఇంటి దగ్గర ఒకసారి, ఫంక్షన్ హాల్ ఒకసారి, ఫ్రీ కోచింగ్ సెంటర్ కూడా 45 రోజులు పెట్టి, భోజనాలు కూడా పెట్టి, పుస్తకాలు కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా. ఈ విధంగా చేస్తూ ఈ యొక్క విష్ణువర్ధన్ రెడ్డి అనే విద్యార్థికి నేను ఒక ఉద్యోగం ఇస్తే అతనికి ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సలహా ఇచ్చారు. ఏమిచ్చారంటే, నువ్వు ఆ ఉద్యోగం సూపర్వైజర్గా చేస్తే నువ్వు అట్లనే ఉండిపోతావు. రామ్మోహన్ రెడ్డి సార్ కలిసి ఆయన కాలేజీలో ఫ్రీ సీట్ తీసుకో, ఇంజనీరింగ్ చదువు, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నువ్వు ఇంజనీరింగ్ చదువు అంటే నువ్వు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ యొక్క ఉపాధ్యాయుల సూచన మేరకు ఏం చేసిందంటే, నాకు ఆ గ్రామస్తులతో ఫోన్ చేయించుకొని నన్ను వచ్చి కలిసి, సార్ నాకు మీ కాలేజీలో ఫ్రీ సీట్ ఇవ్వండి సార్, నేను జాబ్కు రిజైన్ చేస్తాను. నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంజనీరింగ్లోనేమో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ అబ్బాయి చదవడానికి డౌట్ వచ్చి ఫోన్ చేసిన, ఎవరైతే ఆ ఊరోళ్ళు నాకు రికమెండ్ చేసారో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నా.
ఇతను చదువుతాడా చదవడా అని కనుక్కుంటే తప్పకుండా చదువుతాడు, చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్పి దమ్మ అతను ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది. చెప్పంగానే నేను అతనికి ఇవ్వాల్సినటువంటి జీతం ఇచ్చేసి అతనికి నా ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రీగా సీట్ ఇవ్వడం జరిగింది. రైట్ రా, ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా సీట్ ఇవ్వడం జరిగింది. అయితే నేను సీట్ ఇచ్చేసిన 12,000 మంది ఇంజనీర్లు, డాక్టర్లు నా కాలేజీ చదువుకొని దేశ విదేశాలలో ఉన్నారు. నేను మర్చిపోయినా, ఆ విద్యార్థి గురించి మర్చిపోయినా. నేను అమెరికా పోయినప్పుడు నేను స్టేజ్ దిగుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు విష్ణు. ఏం విష్ణు ఇక్కడ ఉన్నావని నేను పరిశాన్ అయిపోయినా. సార్ మీరు నాకు ఫ్రీ సీట్ ఇచ్చింది సార్, నేను అమెరికాలో జాబ్ చేస్తున్నా అని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఒక సూపర్వైజర్ ఉద్యోగం నా దగ్గర కాలేజీలో పనిచేస్తుండే నిజామాబాద్లో. అటువంటి వ్యక్తికి నేను ఫ్రీగా ఇంజనీరింగ్ సీట్ ఇస్తే అతని జీవితమే మారిపోయింది. అతను అమెరికాలో సెటిల్ అయిపోయి ఇల్లు కొనుక్కున్నాడు. సేమ్ హైదరాబాద్లో నా విల్లా ఎట్లుంటుందో ఇంకా దానికంటే పెద్దగా ఉన్నది విల్లా. అయితే ఇల్లు కొనుక్కున్నాడు. ఒకటే అంటాడు, ఏమని, మా ఇంటికి రాసారు భోజనం చేసిపోదు అంటాడు. నేనన్నా ఇప్పుడు రానికి రాదు, నా వెంబడి ముఖ్యమంత్రి చాలామంది పెద్ద అధికారులు ఉన్నారు, మళ్ళొకసారి ఎప్పుడన్నా వస్తా అంటే కనీసం నా కారులో కాలు పెట్టా అని చెప్పి నన్ను కారు తీసుకుపోతే నాకంటే పెద్ద కారు కృష్ణ దగ్గర, నాకంటే పెద్ద కారు. అంటే విద్య అన్నది ఎట్లాంటిదంటే మనిషిని అతను చాలా పేదరికంతో ఉండి కష్టపడి వాళ్ళ నాయన నారాయణ రెడ్డి, చాలా ఎర్రబాబు నారాయణ రెడ్డి అంటే సుల్తాన్పూర్లు అందరూ గుర్తుపడతారు, చాలా హార్డ్ వర్క్ చేసి కొడుకును ఇంటర్మీడియట్ వరకు చదివించగలడు. కానీ నేను ఇంజనీరింగ్ చదివించినందుకు ఫ్రీగా అతను ఈరోజు అమెరికాలో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి నేను మన నియోజకవర్గం వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని కూడా మీరు ప్రభుత్వం కూడా ఈరోజు ప్రోత్సాహం చేసి ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరూ కూడా, ఈవెన్ ఓసీలకు కూడా వాళ్ళకు మనము విదేశాల్లో చదవడానికి కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఆ స్కాలర్షిప్స్ కూడా మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే నా దగ్గరికి వస్తే నేను దానికి రికమెండేషన్ చేసి వాళ్ళ యొక్క కొన్ని పత్రాలు ఉంటాయి, నాకు పిఏ చెప్తాడు, అవన్నీ కూడా జతపరిచి ఇస్తే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళు విదేశాల్లో పోవడానికి కూడా నేను డబ్బులు స్కాలర్షిప్ శాంక్షన్ చేపిస్తా. జీవితాలే మారిపోతాయి అక్కడ పోయిన వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఏం చెప్తున్నారంటే, మేము కనుక ఇండియాలో ఉండింటే మా జీవితాలు ఈ విధంగా ఉండకుంటుండే, మేము అమెరికాకు వచ్చి స్థిరపడ్డందుకు ఇక్కడ పెద్ద ఎత్తున సొంత ఇల్లు కొనుక్కున్నాము, సొంత కార్లు ఉన్నాయి, మా పిల్లలు పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు. మేము గిట్ట ఉండింటే మా ఫ్రెండ్స్ ఇప్పటికీ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా మన నియోజకవర్గంలో విద్య పైన చాలా ఫోకస్ చేయాలి. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని మన పరిధిలోనే 200 కోట్ల రూపాయలతో కడుతున్నాం. 200 కోట్ల రూపాయలతో దగ్గర 5 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్స్ కడుతున్నాం. మామూలు విషయం కాదు ఇది. అసలు ఇంతవరకు అట్లాంటి బిల్డింగ్ మన నియోజకవర్గంలో లేవు. నెంబర్ 1 బిల్డింగ్ అనేది విద్యకు సంబంధించిన బిల్డింగ్సే కడుతున్నాం మన కాన్స్టిట్యున్సీలో. ముఖ్యమంత్రి గారు కూడా అమెరికాకు ఇంకా విదేశాలకు చాలా కాలేజీలకు పోయి పెద్ద పెద్ద యూనివర్సిటీలతో ఎంఓయూ చేస్తున్నాడు. పోతున్న కార్యక్రమం ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అదే ఉన్నది చర్చ. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లతో ఎంఓయూ చేసుకొని మన విద్యార్థులకు కూడా అమెరికన్ యూనివర్సిటీస్లో ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉందో అట్లాంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు విదేశాల్లో కూడా ఇప్పుడు అంతా గ్లోబల్ సిటిజన్స్ లాగా తయారైపోతున్నారు అన్నమాట. ఈవెన్ ఫ్రాన్స్ లాంటి దేశాల లోపల వాళ్ళు ఫ్రాన్స్లో కూడా ఓటేస్తున్నారు, ఇప్పుడు అమెరికాలో కూడా ఓటేస్తున్నారు. వాళ్ళు అక్కడ లైబ్రరీలోనే పోలింగ్ బూత్ పెడతారు అమెరికాలో, ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఓటేస్తున్నారు. అంటే భవిష్యత్తు లోపల అట్లా డ్యూయల్ సిటిజన్షిప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సందర్భం లోపల ఎక్కడ ఎవరు చదువుకున్నా సరే మనం ఇప్పుడంతా కూడా ఒక గ్లోబల్ సిటిజన్ లాగా భావించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినా సరే వరల్డ్ స్టాండర్డ్ వెహికల్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారిపోతుంది. ఒకప్పుడున్న రోడ్లు వేరు, ఇప్పుడున్న రోడ్లు. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అది అమెరికాలో రోడ్లు ఎట్లనో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే విధంగా చేసాం. ఇప్పుడు మన రేడియల్ రోడ్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి, రీజనల్ రింగ్ రోడ్ కూడా అదే విధంగా వస్తుంది. ఇప్పుడు మన పార్క్ కాన్స్టిట్యున్సీ ఒక నేవీ ప్రాజెక్ట్ వస్తున్నారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనకు భవిష్యత్తు లోపల మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం మన పిల్లలందరూ కూడా బాగా చదివించాలని పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ, నా యొక్క టూర్లో పోయినందుకు మీరందరూ, నేను ఎయిర్పోర్ట్ కూడా రావద్దని చెప్పినా సరే 3 గంటల రాత్రిపూట వందలాది మంది ఎయిర్పోర్ట్కి వచ్చి మీరున్నటువంటి ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే.